ఇక్కడెక్కడో కర్నూలులో పెట్టొద్దయ్యా, రైతులకు సెంటర్ అయినటువంటి, రైతులకు ఒక కేంద్ర బిందువు అయినటువంటి నంద్యాలలో ఈ ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయమని ఒక చిన్న సలహా పరిచయం ఉన్నందుకు చేశారు. అందుకే ఈ నంద్యాలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో, సరే మేమంతా మరి రాజకీయంగా తలముతలై ఉంటే ఈరోజు ఆయన ఈ రైతుల సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని ఒక కార్యక్రమాన్ని జరుపుతున్నారు. నేనేమి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒకటే, అందరూ కలిసి రైతులను ఆదుకోరు. అది ఏమంటారంటే ఒక మంచి సేయింగ్ ఉంది మన తెలుగులో, వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి వేలు తలపెట్టబోయి. రైతులకు, రాయలసీమకు గట్టి మేలు తలపెట్టాడు. అందరూ వేదిక మీద ఉన్నటువంటి మరి నాయకులు ఉన్నారు ఇక్కడ, అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఆర్ సిద్ధేశ్వరం అడుగును నిర్మాణం చేయమని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి తీసుకెళ్ళండి. నేను మోడీ గారితో మాట్లాడినారు, శబరమ్మ ఎంపీ అయినప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళి నా విజ్ఞప్తి చేశాను సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి. అందరూ కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి రాయలసీమ కరువును తీర్చవలసిందిగా, రాయలసీమకు గట్టి మేలు తలపెట్టవలసిందిగా మనవి చేస్తూ, యాదవ్ గారి మీద నమ్మకం ఉంది అందరికీ కూడా, డెఫినెట్ గా అతను న్యాయం చేస్తారు. ఆయన అన్నది కలుపుకోయే గుణం ఉంది, ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎవరిని దగ్గరికి తీయాలి అని. అది అవసరం రాజకీయాలు. ఈ గ్రూపిజము లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా కుదరవు. మన గ్రూపిజం చేసేదానికి మన శక్తి చాలదు.